Welcome to Vedanta Telugu 8 9 10. This is Gayatri Patel, your master teacher for physics. సో గైస్ అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వచ్చేసింది. మన ఫైనల్ ఎగ్జామ్స్ రాకన్నా ముందే ఇదే మంత్ లో బోల్డ్ అని నోటిఫికేషన్స్ వస్తున్నాయి. లైక్ మన 10th తర్వాత మనం ఏమేమి ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయినా పాలిసెట్ ఇటు బోత్ స్టేట్స్ లో సపరేట్ గా కండక్ట్ చేస్తారు. టిఎస్ పాలిసెట్ అండ్ ఏపీ పాలిసెట్ అనే పేర్లతో ఎగ్జామ్ కండక్ట్ చేసే ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిపోయింది. సో ఈ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి? ఎవరెవరు రాయొచ్చు? ఈ ఎగ్జామ్ రాయాలంటే ఏమేం చదవాలి? ఎక్కడికెళ్లి రాయాలి? ఎలా అప్లై చేయాలి? అండ్ ఇవన్నీ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం బోత్ స్టేట్స్ పాలిసెట్ ఎగ్జామ్ కి సంబంధించిన డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. రైట్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం వీడియో అనంటే, అసలు చాలా మందికి ఇప్పుడు ఈ ఇయర్ క్లాస్ 10 రాసే చాలా మంది స్టూడెంట్స్ కి పాలిసెట్ అంటే ఏంటో తెలియదు. సో లెట్ మీ టెల్ యూ గైస్, పాలిసెట్ అంటే మనము ఇంటర్ తర్వాత ఎలాగైతే మీకు అందరికీ ఇంటర్ తర్వాత ఎంసెట్ అనో, ఏఏపీ సెట్ అనో, లేకపోతే జేఈఈ ఎంట్రన్స్ లేదా నీట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ కాలేజ్‌లలో జాయిన్ అవుతారు. సో దానికోసం ఎంట్రన్స్ టెస్ట్. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుసు కదా! సో సేమ్ అదే విధంగా ఇంటర్ తర్వాత ఎలాగైతే మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసి వేరే నెక్స్ట్ కమింగ్ కోర్సెస్‌లో జాయిన్ అవుతారో, 10th తర్వాత కూడా మీరు ఈ ఎగ్జామ్ రాసి కమింగ్ ఇయర్ లో మీరు ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ, లేకపోతే నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కానీ, టెక్నికల్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన ఏ కోర్స్ అయినా కూడా మీరు జాయిన్ అయిపోవచ్చు. వీటిని మనం డిప్లొమా కోర్స్ అని అంటాం. సో ఇక్కడ మనకి తెలంగాణ బోర్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, లైక్ మన పాలిసెట్ గురించి, అండ్ ఏపీ బోర్డ్ వాళ్ళు ఏం చెప్తున్నారు పాలిసెట్ గురించి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. రైట్? అండ్ మోర్ ఓవర్ మీకు తెలియాల్సింది ఏదంటే 10th తర్వాత మీరు రాయగలిగిన ఒక కాంపిటీటివ్ ఎగ్జామ్. నేను ఇందులో జాయిన్ అవుతానా? నాకు ఈ కోర్స్ ఇంట్రెస్ట్ లేదు. నేనసలు ఇదేంటో కూడా నాకు తెలీదు. నాకు అనవసరం. నా గోల్ వేరే ఉంది. ఇలా అనుకునే వాళ్ళందరికీ నేను మళ్ళీ మళ్ళీ చెప్పేదేంటంటే, మనం లైఫ్‌లో ఎక్కడో ఒక దగ్గర కాంపిటీషన్‌ని మనం ఫేస్ చేయాలి. ఆ ఫేస్ చేసే కాంపిటీషన్ ఏదో ఇప్పుడే ఎందుకు కావద్దు? మనం మెల్లిగా అలవాటవుతాం గదా! ఎంతసేపు మన స్టేట్‌లో ఉన్న స్టూడెంట్స్‌తోని, మన స్కూల్‌లో ఉన్న స్టూడెంట్స్‌తోనే పోటీ పడుంటాం. ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఎంటైర్ స్టేట్స్‌లో ఉన్న స్టూడెంట్స్‌తో మనం పోటీ పడుతున్నాం. అండ్ డిఫరెంట్ కోర్సెస్‌కి సంబంధించి దట్ టూ మన కావాల్సిన కోర్స్‌లో జాయిన్ అవ్వడానికి ఇది. రైట్? సో ఫస్ట్ మన ఎబిలిటీని మనం టెస్ట్ చేసుకోవచ్చు కదా! ఇలా ఆలోచించి ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు తెలంగాణ పాలిసెట్ నోటిఫికేషన్‌లో మనకి తెలియాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఎవరు రాయొచ్చు? అప్లికేషన్ డేట్స్ ఏంటి? ఎగ్జామ్ డేట్స్ ఏంటి? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఇవి కదా మనకు కావాల్సింది. ఫస్ట్ వన్ ఏంటంటే, ఎవరెవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కనంటే, ఇటు ఏపీ ఎగ్జామ్ అయినా, ఇటు టీఎస్ ఎగ్జామ్, టీజీ ఎగ్జామ్ అయినా కూడా అందరూ క్లాస్ 10 అయిపోయిన ప్రతి స్టూడెంట్ ఎలిజిబులే. ఓకే. సో 10th తర్వాత మీరు ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయొచ్చు. ఫైన్. దాని తర్వాత అప్లికేషన్ డేట్స్ ఇన్ టీఎస్‌లో స్పెషల్‌గా టీఎస్‌లో ఏంటంటే, నేను 2 సెపరేట్ చేస్తానన్నా. ఫస్ట్ వీడియో స్టార్టింగ్‌లో తెలంగాణ ఎగ్జామ్ గురించి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో ఏపీ ఎగ్జామ్ గురించి ఉంటుంది. సో తెలంగాణలో ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారనంటే, ఫస్ట్ కండక్ట్ ఎప్పుడు చేస్తారు అనంటే, మే 13కి కండక్ట్ చేస్తారు. కానీ అప్పుడు కండక్ట్ చేసే ఎగ్జామ్‌కి ముందుగానే అప్లికేషన్స్ తీసుకుంటారు. ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారనంటే, 19th మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి 1 మంత్ గ్యాప్ ఇస్తాడు మనకి. ఏప్రిల్ 19th వరకి. మార్చ్ 19 నుంచి ఏప్రిల్ 19th వరకి మనకి టైమ్ ఉంది. సో వీలైనంత వరకి ఈ గ్యాప్‌లోనే మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేసేలాగా చూసుకోండి. అండ్ ఎలా ఫిల్ చేయాలి మ్యామ్ అనంటే, మనకి అఫీషియల్ వెబ్‌సైట్ ఒకటి ఉంటుంది. మీరు ఆహ్, యాహ్! చలో. చలో. సో ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇది మన అఫీషియల్ టీఎస్ పాలిసెట్‌కి సంబంధించిన వెబ్‌సైట్. సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత, మ్యామ్ దీనికెలా వెళ్ళాలి అనంటే, కంగారు పడొద్దు. కింద లింక్ ఇస్తాను. సరే దీనికన్నా ముందే మీరు ఒక కంప్లీట్ డీటెయిల్స్ కావాలి మ్యామ్ అప్లై చేసుకోవడానికన్నా ముందే అనంటే, సో ఇలాంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్‌తో మనకొక పీడీఎఫ్ సెండ్ చేశారు. ఈ వెబ్‌సైట్‌లోనే ఉంది. బట్ దొరక్కపోతే, ఇన్ కేస్ మీకు దొరక్కపోతే కింద డిస్క్రిప్షన్‌లో అండ్ ఫస్ట్ కామెంట్‌లో నేను ఈ పీడీఎఫ్‌ని గూడా పెడతాను. ఓకే. చాలా డీటెయిల్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎవరు అప్లై చేయాలి? ఎప్పుడు అప్లై చేయాలి? ఎంత ఫీ పే చేయాలి? అండ్ డేట్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఏ కోర్సెస్‌లో జాయిన్ అవ్వాలి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడుంది. అండ్ మోర్ ఓవర్ ఎలా అప్లై చేయాలి అనే విషయానికొస్తే, ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి. సో రిజిస్టర్‌కి ఇక్కడ ఉన్న లింక్ ఉందా? ఈ లింక్‌ని క్లిక్ చేస్తే, సారీ, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అన్న దాని పైన ట్యాప్ చేస్తే మనకిక్కడ కనిపిస్తుంది గదా! అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ డేట్స్ అని ఇటువైపు కనిపిస్తుంది. దట్ ఈస్ ఫైన్. అండ్ ఇక్కడ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఏమివ్వాలి?
మీరు 10థ్ క్లాస్‌లో మీ పేరు ఏదైతే ఉందో అది ఇక్కడ పేరు ఇచ్చేసేయండి. ఓకే. మీ పేరు ఇవ్వండి. దాని తర్వాత మొబైల్ నంబర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరిప్పుడు ఇక్కడ ఇచ్చే నంబర్ మీరు ఎగ్జామ్ రాసి, దాని తర్వాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని, ఎగ్జామ్ రాసి, మీరు వెబ్ కౌన్సెలింగ్‌కి వెళ్లి, కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకునే దాకా ఇదే నంబర్ పనికొస్తుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ఈ నంబర్‌నివ్వండి. అండ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఈ నంబర్‌కి ఒక ఓటీపీ గూడా వస్తుంది. ఆ ఓటీపీని ఇచ్చేస్తే మీరు ఈ నంబర్‌కి వెరిఫికేషన్ ఓటీపీ అన్నట్టు అంటే ఇది మీదే. ఈ నంబర్‌కి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ అవ్వాలని వాళ్ళు కన్ఫర్మ్ చేసేసుకుంటారు. దాని తర్వాత ఈమెయిల్ ఐడీ ఇది ఆప్షనల్ నాన్న. మీకుంటే మీదివ్వండి. లేదంటే మీ పేరెంట్స్‌దివ్వండి. లేదు మ్యామ్ అసలు అలాంటి అంటే ఏంటో తెలీదు మాకనంటే లైట్ తీసుకోండి సింపుల్‌గా. అండ్ మీరు ఇదే స్టేజ్‌లో ఇక్కడ పాస్వర్డ్‌ని గూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. దాని తర్వాత క్యాప్చా ఇచ్చేస్తే రిజిస్టర్ అని క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి రిజిస్టర్ చేసుకునే ముందు మీ డీటెయిల్స్ అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని ఇచ్చేసేయండి. నౌ ఇప్పుడు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీకొక ఇక్కడ ఒక బాక్స్‌లో కనిపిస్తది. అప్లికేషన్ నంబర్ ఒస్తది, ఐడీ ఒస్తది. అండ్ మీరు ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చారు గదా! అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అండ్ లేదనంటే వాటి ఫోటోలు స్క్రీన్ షాట్లు తీసుకొని మీ ఫోన్‌లలో ఉంచుకోండి. ఓకే. ఎందుకంటే ఇవి మనకి తర్వాత లాగిన్ చేసేటప్పుడు అప్పుడు పనికొస్తాయి. ఇక్కడ రిజిస్టర్ అయిపోయిందా? రిజిస్టర్ అయిపోయిన తర్వాత మనకిక్కడ అప్లికేషన్ అని ఉంటుంది. అప్లికేషన్ లాగిన్ అని. సో, ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్ అనంటే మీరిందాక ఓటీపీ వచ్చింది కదా! ఆ నంబర్‌ని ఇక్కడ ఇవ్వాలి. మీరిందాక క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉందా? అది ఇక్కడ ఇవ్వాలి. అండ్ ఇక్కడ బాక్స్‌లో కనిపిస్తున్న క్యాప్చా ఇచ్చేస్తే మీరిక్కడ లాగిన్ అవుతారు. సో, లాగిన్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు మీ డీటెయిల్స్ అడుగుతుంది. సో, అడిగిన డీటెయిల్స్ మీరిచ్చేస్తే సరిపోతుంది. క్లియర్? సో, ఇలా మీరు రిజిస్టర్ చేసుకోవాలి. దాని తర్వాత అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేసిన తర్వాత అప్పుడు నేను ఫార్మ్‌ని ఒకసారి ఫార్మ్‌కి ఎలా ఫిల్ చేయాలనేది క్లారిటీగా ఒక సెపరేట్ వీడియో చేస్తాను. సో, ఇప్పటి వరకైతే ఓన్లీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వడానికి వీడియో చేస్తున్నాను. సో, ఇలా మీరు లాగిన్ అయిపోయి అంటే మీరు రిజిస్టర్ అండ్ అప్లికేషన్ లింక్స్ ఇక్కడుంటాయి. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఈ పీడీఎఫ్ కావాలి అంటే దీని లింక్ కిందిస్తాను. ఓకే. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? ఇది గూడా ఉంది గదా! ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే అండ్ ఇంకొకటి అప్లికేషన్ ఓన్లీ ఏప్రిల్ 19 తర్వాత అప్లై చేసుకోలేమా మ్యామ్ అంటే భయపడాల్సిన పని లేదు. పొరపాటున ఈ 1 మంత్ గ్యాప్‌లో మీరు అప్లై చేసుకోలేకపోతే 20 అండ్ 21 డేస్‌లలో ఇక్కడ కనిపిస్తున్న ప్రైజెస్‌కి ఒక 100 ఎక్స్‌ట్రా పే చేసి మనం అప్లై చేసుకోవచ్చు. లేదు అనంటే ఇంకొక్క డే మనకి పర్మిషన్ ఇచ్చి 23 రోజు ఇక్కడ కనిపిస్తున్న ప్రైస్‌కి 300 ఎక్స్‌ట్రా పే చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంక అంతే ఫైనల్. ఏప్రిల్ 23 అనేది ఇంకా ఫైనల్. దాని తర్వాత మళ్ళీ డైరెక్ట్ మనం మే 13కి ఎగ్జామ్ రాసేస్తాం. అంతే. ఎగ్జామ్ రిజల్ట్ రాసిన తర్వాత ఒక 10 రోజులకో, 12 రోజులకో ఇచ్చేస్తుంది. వీళ్ళిక్కడ 12 అన్నారు గానీ, ఒక వారం అటు ఇటు అవుతది. ఓకే. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే సో, 2024లో జరిగిన పేపర్ ప్యాటర్నే ఇప్పుడు గూడా ఉండబోతుంది. బట్ 2025కి సంబంధించిన అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ రాలేదు. ఓకే. బట్ ఎవ్రీ ఇయర్ ఇదే ప్యాటర్న్ ఉంటుంది. సో, అందుకే మీకిది తీసుకొచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనకి ఎన్ని అవర్స్ ఉంటుంది ఎగ్జామ్ అనంటే 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. సో, టోటల్ 150 మినిట్స్ మనకి టైమ్ ఇస్తాడు. ఈ 150 మినిట్స్‌లో 150 క్వెషన్స్‌ని మనం అటెంప్ట్ చేయాలి. అంటే ఒక క్వెషన్‌కి ఎంత సేపు ఉంటుంది? 1 మినిటే ఉంటుంది. సో, మొత్తం మీద మనకొచ్చే మార్క్స్ ఎన్ని? ఒక్కొక్క క్వెషన్‌కి 1 మార్క్ అంటే 150 మార్క్స్ వచ్చేస్తాయి. సో, దీంట్లో మార్క్స్ సెగ్రిగేషన్ ఇది. మ్యాథ్స్ నుంచి 60 క్వెషన్స్ వస్తాయి. ఫిజిక్స్ నుంచి 30 క్వెషన్స్, కెమిస్ట్రీ 30, బయాలజీ 30 క్వెషన్స్ ఇవన్నీ కూడా ఎంసీక్యూ క్వెషన్స్. ఎంసీక్యూ ఫార్మ్‌లోనే ఉంటాయి. ఓకే. థియరీ క్వెషన్స్ రావు. క్లియర్? ఇది మనకి పేపర్ ప్యాటర్న్ అండ్ సబ్జెక్ట్ వైస్‌గా ఇలా వస్తాయి. సిలబస్ ఏంటి మ్యామ్ అనంటే సిలబస్‌కొచ్చేసరికి హోల్ క్లాస్ 10 సిలబస్. 10థ్ సిలబస్ ఈస్ ఎనఫ్. మోర్ థాన్ ఎనఫ్ చెప్పాలంటే. మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయో క్లాస్ 10థ్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా? ఈ ఎగ్జామ్ కళ్ళు మూసుకొని రాసేయొచ్చు. ఓకే. ఇదంతా టీఎస్‌కి సంబంధించి. ఇప్పుడు ఏపీ పాలిసెట్ విషయానికొస్తే ఎవరు ఎలిజిబుల్ దీనికి అనంటే అగైన్ ఎలిజిబిలిటీ ఈస్ ఆఫ్ 10థ్ క్లాస్. సో, ఎవరైతే ఈ ఇయర్ 2025లో 10థ్ క్లాస్ రాస్తున్నారో వాళ్ళందరూ మీరు ఈ ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ అప్లికేషన్ డేట్స్, ఎగ్జామ్ డేట్స్ విషయానికొస్తే అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు మనకు స్టార్ట్ అయినాయి అంటే ఆల్రెడీ మార్చ్ 12థ్ నుంచే ఇవి స్టార్ట్ అయిపోయాయి. ఎప్పటి వరకి ఉన్నాయంటే ఏప్రిల్ 15థ్ వరకి మనం ఈ ఎగ్జామ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ మనం ఎగ్జామ్ ఎప్పుడుంటుంది అనంటే 30థ్ మార్చ్‌కి 30థ్ ఏప్రిల్‌కి మనకి ఎగ్జామ్ ఉంటుంది. క్లియర్? సో, టీఎస్ వాళ్ళకెప్పుడు మే 13థ్‌కి ఉంటుంది. వీళ్ళకి ఏప్రిల్ 30కే అయిపోతుందంటే మనకి టీఎస్ స్టూడెంట్స్ మీరొక రిఫరెన్స్ లాగా తీసుకోవచ్చు ఏపీ పాలిసెట్ పేపర్‌ని. ఓకే. మినిమమ్ టు మినిమమ్ ఒక 15 రోజుల గ్యాప్ వస్తుంది. ఎగ్జామ్ టైమింగ్స్ కూడా ఇచ్చాడు. 11 నుంచి 1 ఏఎం వరకే ఉంటుంది.
అండ్ మొత్తం మీద మనకి ఇక్కడ 3 అవర్స్ ఉంటుంది కదా టైం. దెన్ ఇక్కడ మనకి ఫీ విషయానికొస్తే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు రూ. 100 పే చేస్తే సరిపోతుంది. అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ స్టూడెంట్స్ రూ. 400 పే చేయాలి. ఇక్కడ మనకి నో ఎక్స్‌ట్రా డేస్. ఓకే. నో ఎక్స్‌ట్రా డేస్ టు అప్లై. ఇక తెలంగాణలో ఇచ్చినట్టుగా ఇక్కడ లేదు. సో, ఖచ్చితంగా మీరు ఏప్రిల్ 15థ్ వరకి అప్లికేషన్ ఇచ్చేసేయాలి. ఓకే. దాని తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికొస్తే, సో, ఇక్కడ మనకి 2 అవర్స్ ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని మినిట్స్? 120 మినిట్స్ ఉంటాయి. అండ్ ఈ 120 మినిట్స్‌లో మనం 120 క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయాలి. ఒక్కొక్క క్వెషన్‌కి ఎన్ని మార్క్స్? 1 మార్క్ అయితే మనం ఈ మొత్తం ఎగ్జామ్‌లో ఎన్ని మార్క్స్ వస్తాయి? 120 మార్క్స్‌ని మనం గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఈవెన్ టీఎస్ స్టూడెంట్స్ కైనా, ఏపీ స్టూడెంట్స్ కైనా చెప్పేదేంటంటే, నో నెగెటివ్ మార్కింగ్. అసలు ఈ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్కింగ్ లేదు. నో నెగెటివ్ మార్కింగ్ గాబట్టి వీలైనన్ని ఎక్కువ క్వెషన్స్ చెప్పాలంటే 150కి 150, 120కి 120 క్వెషన్స్ మీరు అటెంప్ట్ చేసొచ్చినా గూడా తప్పులేదు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మనకి ఎక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయనంటే, సిలబస్ ఇక్కడ ఇచ్చాడు గదా! క్లాస్ 10 ఎస్ఎస్‌సి ఎగ్జామినేషన్ 2025లో ఏదుందో ఈ ఎగ్జామ్‌కి గూడా అదే ఉంటుంది. సో, ఈ 120 క్వెషన్స్ గూడా మనకి ఏ ఫార్మ్‌లో ఉంటాయి? ఎంసీక్యూ ఫార్మ్‌లో ఉంటాయి. అండ్ ఎక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? మ్యాథ్స్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. ఫిజిక్స్ నుంచి 40 క్వెషన్స్ వస్తాయి. కెమిస్ట్రీ నుంచి 30 క్వెషన్స్ వస్తాయి. ఓకే. సో, మొత్తం కలపండి. 50 + 40 90 + 30 120 వచ్చేసిందా? సో, ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఎక్కడ అప్లై చేయాలి మ్యామ్ అనంటే, సో, దీనికి గూడా మళ్ళీ నేను చెప్పేదేంటంటే, మన అఫీషియల్ వెబ్‌సైట్‌కెళ్ళండి. ఆహ్, ఇది మన అఫీషియల్ వెబ్‌సైట్. కావాలంటే మీరు మళ్ళీ నేనిక్కడ చెప్తున్నాను. ఏపీ పాలిసెట్ 2025 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకిక్కడ ఒక ఫస్ట్ వెబ్‌సైటే వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇలాంటి ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు అప్లికేషన్ ఫర్ ఏపీ పాలిసెట్ అని ఇక్కడ ఉంది గదా! అప్లికేషన్ ఫార్మ్ అని క్లిక్ చేయండి. ఇదొచ్చేస్తుంది. అండ్ దీన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఫార్మ్ అనగానే ఇలాంటి ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది. సో, దీన్ని ఫిల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఎలా ఫిల్ చేయాలి అనే దాని కోసం నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఓల్డ్ క్వెషన్ పేపర్స్ కావాలన్నా, స్టడీ మెటీరియల్ కావాలన్నా, ఈ అఫీషియల్ వెబ్‌సైట్స్ ఉన్నాయి గదా! వీటిని ఫాలో అవ్వండి. మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్. ఓకే. సో, రిమైనింగ్ డీటెయిల్స్ ప్రిపరేషన్ డీటెయిల్స్‌కి సంబంధించి సూన్ మన ఛానెల్‌లోనే ఒక అప్‌డేట్ రాబోతుంది. వెయిట్ ఫర్ ఇట్. అండ్ మ్యామ్ నాకిక్కడ ఏపీ పాలిసెట్‌కి సంబంధించిన ఒక డీటెయిల్డ్ బ్రోచర్ కావాలి అనంటే, ఇక్కడ వెరీ డీటెయిల్డ్ బ్రోచర్ ఇచ్చాను నాన్న. పీడీఎఫ్ అనొద్దు. ఒక చిన్నపాటి బుక్ అనే అనాలి దీన్ని. సో, ఏపీ స్టూడెంట్స్ అందరూ మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే, మన అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదు మ్యామ్ నేను వెబ్‌సైట్ మొత్తం వెతికినా నాకు దొరకలేదు అని అనుకుంటే, కింద డిస్క్రిప్షన్‌లో అండ్ లింక్ ఇస్తాను. ఈ పీడీఎఫ్ లింక్. సో, దీన్నైనా మీరు క్లిక్ చేసి వాడుకోవచ్చు. రైట్? సో, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ విత్ లింక్స్ అండ్ కాలేజ్ ఎక్కడెక్కడ కాలేజ్ ఉంది. అండ్ ఆ కాలేజ్‌లో ఏమేం కోర్సెస్ ఉన్నాయి. ఇలాంటి డీటెయిల్స్ గూడా ఇస్తున్నారు. ఐ మీన్ ఇవి సెంటర్స్ మనకి. ఓకే. సో, యెస్ థిస్ ఈస్ మనకి ఆల్ ఇన్ అండ్ ఔట్ డీటెయిల్స్ ఇక్కడున్నాయి. ఆ! ఇవి మనకి సెంటర్ నేమ్స్. ఎక్కడెక్కడ సెంటర్‌లున్నాయి. మీరు ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే మీ దగ్గరలో ఉన్న సెంటర్‌ని చూసి పెట్టుకోవచ్చు. ఆ డీటెయిల్స్ గూడా ఈ పీడీఎఫ్‌లో ఉన్నాయి. సో, 400 అండ్ 100 ఇవి ఎగ్జామ్ డీటెయిల్స్. అండ్ దాని తర్వాత అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని ఉంది. నేను ఇది డీటెయిల్ చెప్తానన్న. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. రైట్. క్వెషన్ పేపర్ కావాలంటే ఒక మోడల్ క్వెషన్ పేపర్ గూడా ఇందులో ఇచ్చాడు. ఫైన్. ఓఎంఆర్ షీట్ గూడా ఇచ్చాడు. ఫైన్. సో, గైస్ ఇట్ ఈస్ అ టైమ్ టు అప్లై ఫర్ అప్‌కమింగ్ ఎగ్జామ్స్. నాట్ ఓన్లీ ఈ ఏపీ అండ్ టీఎస్ పాలిసెట్స్ మాత్రమే కాదు నాన్న. మనకి ఈ ఏపీఆర్ జేసీ, టీఎస్ఆర్ జేసీ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. వాటి నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను మన ఛానెల్‌లో వస్తుంది. అండ్ ప్రిపరేషన్ ఎలా అవ్వాలి మ్యామ్ ఈ ఎగ్జామ్‌కి అనే టెన్షన్ పడాల్సిన పనేం లేదు. వి ఆర్ హియర్. వేదాంతు ఈస్ విత్ యూ. ఓకే. అండ్ గైస్ all the best for this exam and also for your board exams. Bye guys.